ఇప్పుడు ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ తలపడబోతున్నాయి. ప్రపంచంలో ఏ వేదికపై ఇరు జట్లు తలపడినా ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెళ్తూ ఉంటారు అభిమానులు, ప్రేక్షకులు. ఇప్పుడు మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పరిణామాలతో పాక్ తో భారత్ తలపడాల్సిన అవసరమే లేదనే వారి సంఖ్య పెరిగిపోయింది. ఆసియా కప్ లో చిరకాల ప్రత్యర్థులు ఇవాళ జరిగే పోరుపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారిగా భారత్ పాకిస్తాన్ తలపడబోతున్నాయి. ఆసియా కప్ లో ఇప్పటికే ఈ రెండు జట్లు శుభారంభం చేశాయి. యుఏఈని భారత్ చిత్తు చేసింది. ఒమన్ పై పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. అయితే ఇటీవల టీమిండియా దూకుడు మామూలుగా లేదు. ప్రస్తుతం భారత్ టీ20 ప్రపంచ ఛాంపియన్ గా ఉంది. గత 28 టీ20 మ్యాచ్ల్లో కేవలం 3 మాత్రమే టీమిండియా ఓడిపోయింది. ఆసియా కప్ తొలి పోరులోనూ భారత్ తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. బలాబలాల్లోనూ భారత్ ముందు పాక్ నిలిచే పరిస్థితి కనిపించడం లేదు. అయితే రెండు దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పాక్ ఈ మ్యాచ్ గెలవడానికి సర్వశక్తులు ఒడ్డుతుందనడంలో సందేహం లేదు. భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉంది. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ యుఏఈపై రాణించారు. గతేడాది దక్షిణాఫ్రికాపై వరుసగా 2 అజేయ శతకాలను సాధించిన తిలక్ వర్మ మళ్లీ మెరుపులు మెరిపించడం కోసం తహతహలాడుతున్నాడు. కెప్టెన్ అయ్యాక అంచనాల మేర రాణించలేకపోయిన సూర్యకుమార్ ఓ పెద్ద ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. సంజు శాంసన్ 5వ స్థానంలో ఆడే అవకాశం ఉంది. తర్వాత హార్దిక్, అక్షర్లతో భారత బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. బౌలింగ్ లో బుమ్రాతో హార్దిక్ కొత్త బంతిని పంచుకోబోతున్నాడు. యుఏఈపై అదరగొట్టిన శివం దూబే పాక్ పై ఎలా బౌలింగ్ చేస్తాడో చూడాలి మరి. ఇక కుల్దీప్, వరుణ్, అక్షర్లతో స్పిన్ విభాగానికి ఢోకా లేదు. ఇటు పాకిస్తాన్ విషయానికి వస్తే బాబర్ అజాం, రిజ్వాన్ లాంటి సీనియర్లను పక్కన పెట్టాక యువ ఆటగాళ్ల మీదే ఈ జట్టు ఎక్కువగా ఆధారపడుతోంది. కానీ వాళ్ళు అంచనాలను అందుకోలేకపోతున్నారు. ఓపెనర్లు సాహిబ్ జాదా, సయీం అయూబ్ ఇద్దరు కూడా దూకుడైన బ్యాటర్లే. అయితే మహమ్మద్ హరీస్, అదేవిధంగా ఫకార్ జమాన్, కెప్టెన్ సల్మాన్ అఘా, మహమ్మద్ నవాజ్, ఫహీం అఫ్రాజ్లతో పాక్ బ్యాటింగ్ మెరుగ్గానే కనిపిస్తోంది. మరి భారత్ తో మ్యాచ్ లో ఉండే ఒత్తిడిని తట్టుకొని వీరు సత్తా చాటగలరన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్నగా ఉంది. అయితే బౌలింగ్ లో షాహీన్ అఫ్రీదీపై భారీ ఆశలు పెట్టుకుంది పాకిస్తాన్. ఇక ఫహీం రెండో పేసర్గా సేవలు అందించబోతున్నాడు. అబ్రార్, ముఖీం, అజూబ్ స్పిన్ బాధ్యతలు పంచుకుంటారు. సాధారణంగా అది ఏ మ్యాచ్ అయినా ఎక్కడ జరిగినా సరే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అందరూ ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. వెంటనే అప్పుడు ఎప్పుడు జరుగుతుందా మ్యాచ్, మన ఇండియానే గెలవాలని చెప్పి బెట్టింగ్స్ అవన్నీ కూడా చూస్తుంటాం. కానీ ఈసారి ఆ సిచ్యువేషన్ కనిపించట్లేదు. ఎందుకంటే ఆఫ్టర్ పహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్ అంటేనే ఒక రకమైన కోపంతో మన ఇండియన్స్ అందరూ కూడా చిరాకు పడుతున్నటువంటి సిచ్యువేషన్ లో అసలు పాకిస్తాన్ తో ఆడవలసిన అవసరమే లేదు అని కొంతమంది అంటుంటే, మనం మ్యాచ్ లా చూడాలి, క్రీడలను క్రీడపరంగా చూడాలి, అంతేగాని దాంతో ముడిపెట్టదు అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అయితే ఈ రోజు మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ గారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. రాకేష్ గారు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క అభిప్రాయానికి అయితే మనం ఫుల్ స్టాప్ పెడదాము. ఎప్పుడు ఉండే అంత ఇంట్రెస్ట్ ఈసారి మ్యాచ్ మీద చూపించట్లేదు అని తెలుస్తుంది. ఎందుకంటే టికెట్స్ కూడా అమ్ముడుపోవట్లేదు, ఇంకా 50% ఆ విధంగానే ఉంది. మ్యాచ్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఆఫ్టర్ పహల్గామ్ అటాక్ తర్వాత అంటున్నారు. సో అభిప్రాయం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అబ్సల్యూట్లీ అది నిజమే. బికాస్ జనరలీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు టికెట్స్ చాలా ఎర్లీగా అమ్ముడుపోతాయి, కొన్ని నెలల ముందే అమ్ముడుపోతాయి. బట్ ఇప్పుడు చూస్తే ఈ రోజు ఈవినింగ్ మ్యాచ్ ఉంది, ఇప్పటికీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా 100% టికెట్స్ అమ్ముడు పోలేదు. దానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ మీరు ఇందాక నుంచి చెప్తున్నట్టు పహల్గామ్ అటాక్ అయింది. దాని తర్వాత అన్ని రకాల పబ్లిక్ నుంచి, అన్ని రకాల పార్టీస్ నుంచి, నాట్ జస్ట్ ఒక పార్టీ అని కాదు, ఒక సెట్ ఆఫ్ కమ్యూనిటీ అని కాదు, అన్ని రకాల కమ్యూనిటీస్ కూడా ఇండియా పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడొద్దు, ఆడకుండా ఉంటేనే బాగుంటుంది అని అందరూ దేశభక్తిని చాటుతున్నారు. అది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. హలో, మన యూనిటీ అనేది ఆఫ్టర్ పహల్గామ్ అటాక్ తర్వాత అందరికీ కనిపించింది, మీరు అన్నట్టు కుల మతాలకి అతీతంగా. అయితే ఇప్పుడైతే మ్యాచ్ అయితే జరుగుతోంది.
ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా అందరూ ఏమన్నా సరే కొంతమంది భిన్నాభిప్రాయాలు వినిపించినా మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. మరి ఈ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? అంత ఇంట్రెస్టింగ్ గా అయితే అనిపించట్లేదు, బికాజ్ అంతకుముందు ఉన్న పాకిస్తాన్ టీం లాగా కనిపించట్లేదు. కపుల్ ఆఫ్ ప్లేయర్స్, ఇంపార్టెంట్ ప్లేయర్స్, బాబర్ ఆజం కావచ్చు, రిజ్వాన్ కావచ్చు, నసీం షా కావచ్చు, ఇంతకు ముందు ఉన్న సీనియర్ ప్లేయర్స్ ఎవరు కూడా లేరు. అంతా కూడా చాలా కొత్త టీం ఉంది. అది ఎంత స్ట్రాంగ్ గా ఉంది అనేది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. ఎందుకంటే ఇండియా చూస్తే వరల్డ్ ఛాంపియన్స్ అన్ని విభాగాల్లో స్ట్రాంగ్ గా ఉంది. ఒకప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే పోటాపోటీగా జరుగుతుండే, రెండు టీమ్స్ ఈక్వల్ గా సమానంగా లేకున్నా కూడా ఎంతో కొంత బెటర్ గా ఉంటుండే. బట్ ఇప్పుడు మాత్రం సిచ్యువేషన్ అట్లా లేదు, అందుకని అంత ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. అని దానికి తోడు ఒకప్పుడు అవేర్నెస్ చాలా తక్కువ ఉండే, అసలు ఏం జరుగుతుంది దేశంలో, ఏ దేశాలకు యుద్ధాలు జరుగుతున్నాయి, అసలు పాకిస్తాన్ తో యుద్ధం ఎందుకు, పాకిస్తాన్ అంటే ఎందుకు మనం పాకిస్తాన్ తో మ్యాచ్లు ఆడడానికి ఇంట్రెస్ట్ చూపాం, ఇవన్నీ ఒకప్పుడు అందరికి తెలిసేవి కాదు. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ దట్టు అలాంటి అటాక్ జరిగిన తర్వాత మారుమూల ప్రాంతంలో ఉండే పబ్లిక్ కూడా పాకిస్తాన్ అంటే ఒక అసహ్యం అనే లాంటి ఒక భావనకు వచ్చారు. కాబట్టి అసలు ఎందుకు అవసరమా అనే సిచ్యువేషన్ లో ఉన్నారు. ఇవన్నీ చూస్తే అంత స్ట్రాంగ్ గా లేదు పాకిస్తాన్, అంత ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు పబ్లిక్. బట్ యు నెవర్ నో, లాస్ట్ కి వచ్చే వరకు ఎంతైనా క్రికెట్ ని ప్రేమించే వాళ్ళు ఇండియాలో చాలా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి వి మైట్ సీ సమ్ మోర్ ఇంట్రెస్ట్. ఇప్పుడున్న ఇంట్రెస్ట్ కాకుండా ఈవినింగ్ వచ్చే వరకు ఇంకొంచెం హైప్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దుబాయ్కి వచ్చేటప్పటికి మనకి స్పిన్నర్స్ దే అంటే వాళ్ళదే ప్రముఖ పాత్ర అంటుంటారు, మెయిన్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుందని. మనకి చూసుకుంటే చాలా మంది స్పిన్నర్స్ ఉన్నారు, అటుపక్క కూడా స్పిన్నర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. సో ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు? పాకిస్తాన్ జనరల్లీ ఒకప్పుడు ఫాస్ట్ బౌలర్స్ కి పెట్టింది పేరు. ఇప్పుడు చూస్తే మొన్న ఒమాన్ తో చూస్తే కేవలం 2 ఫాస్ట్ బౌలర్స్, మిగతా అందరు కూడా స్పిన్నర్స్ తోనే వచ్చారు. అండ్ దుబాయ్ లో అది ఏం అంత ఫ్రెండ్లీ స్పిన్ అటాక్ ఏమి ఉండదు. బట్ ఐ థింక్ ఎనీవేస్ వాట్ ఎవర్ ద వేస్ యూ లుక్, ఇండియా మాత్రం అన్ని విభాగాల్లో స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది. అండ్ బౌలర్స్ కూడా మద్దతు ఉంది ఈ వికెట్స్ మీద. అండ్ ఇప్పటి వరకు జరిగిన మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ ఏవి కూడా 20 ఓవర్స్ వరకు వెళ్ళలేదు. బట్ ఈ మ్యాచ్ డెఫినెట్ గా 20 ఓవర్స్ వరకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయా అంటే డిపెండ్స్ ఆన్ ద టాస్. సో పెద్దగా స్పిన్నర్స్ కి అనుకూలంగా ఉంటుంది అని చెప్పడానికి ఏం లేదు. ఎనీ టీమ్ ఫాస్ట్ బౌలర్స్ కూడా వికెట్స్ తీస్తున్నారు. నిన్న జరిగిన బంగ్లాదేశ్ శ్రీలంక మ్యాచ్ లో కూడా చూసాం. ఐ నో అది అబుదాబిలో జరిగింది, బట్ స్టిల్ సో ఐ థింక్ స్పిన్నర్స్ అనేం లేదు, ఎవ్రీబడి విల్ ప్లే దేర్ రోల్. ఎట్లాగా టాస్ గురించి చెప్పుకున్నారు కాబట్టి టాస్ ఎటువంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది అనుకోవచ్చు. మనకి చాలా మ్యాచ్ల్లో టాస్ అనేది చాలా కీలకం, ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ ఫస్ట్ బౌలింగ్ అనేది కొన్ని మ్యాచ్ల్లో చాలా కీలక పాత్ర పోషిస్తుంటాయి, మెయిన్ లీడ్ రోల్ అనేది. సో ఈ మ్యాచ్లో అదేమన్నా ఒక పాయింట్ కాబోతుందా, స్ట్రాంగ్ పాయింట్? ఆబ్వియస్లీ T20 ఫార్మాట్ వచ్చే వరకు ఎప్పుడైనా టాస్ గెలిచిన టీం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సెకండ్ బ్యాటింగ్ చేయడానికే ఇష్టపడుతుంటారు. అండ్ స్పెషల్లీ ఇండియా కూడా అలాంటిది తీసుకునే డెసిషన్ కూడా ఉంటది. సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎంత రన్ స్కోర్ చేస్తారు, ఎంత తక్కువకి రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనేది మనకు ఐడియా ఉంటుంది. కాబట్టి సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు అండ్ నెవర్ నో అక్కడ డ్యూ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే పెద్దగా డ్యూ చూడలేదు మనం. సో ఇట్ ఆల్ డిపెండ్స్, డెఫినెట్ గా టాస్ మీద ఆధారపడి ఉంటుంది. టాస్ ఎవరు గెలిచినా కూడా మోస్ట్ లైక్లీ సెకండ్ బ్యాటింగ్ చేయడానికే ఇష్టపడుతుంటారు. రాకేష్ గారు, అదే విధంగా ఈసారి మ్యాచ్ మందే అనుకోవచ్చా? ఎందుకంటే సీనియర్స్ అందరినీ పక్కన ఉన్నారు కాబట్టి, కొత్త వాళ్ళందరూ మనకి టీమ్ లిస్ట్ లో కనిపిస్తున్నారు కాబట్టి మ్యాచ్ ఈజీగా మనం గెలిచేయచ్చు అనుకోవచ్చా? నథింగ్ ఈజ్ ఈజీ. జనరల్లీ మనకు పాకిస్తాన్ టీం అంత స్ట్రాంగ్ లేకున్నా కూడా ఈజీ అనిపించవచ్చు. బట్ యు నెవర్ నో, పాకిస్తాన్ ఇస్ అ టీమ్ వేర్ దే డూ అన్ప్రెడిక్టబుల్ థింగ్స్. వాళ్ళు ఒకసారి ఓడిపోతారు అనుకున్న టైంలో గెలుస్తారు అన్న టైంలో ఓడిపోతారు. స్ట్రాంగ్ టీమ్స్ మీద గెలుస్తుంటారు, వీక్ టీమ్స్ మీద ఓడిపోతుంటారు. బట్ క్రికెట్ ఈస్ సో ఫనీ, ఏదైనా జరుగుతుంది, దట్ టు T20 ఫార్మాట్ లో. బట్ యా, మనం బిఫోర్ ద మ్యాచ్ పేపర్ మీద ప్లేయర్స్ విషయానికి వస్తే మీరు అన్నట్టు 2-3 సీనియర్ ప్లేయర్స్ లేరు. బట్ స్టిల్ అభిషేక్ శర్మ, సంజు శాంసన్, శుభ్మన్ గిల్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా వీళ్ళంతా కూడా చాలా కాలం పాటు T20 క్రికెట్ ఆడుతున్నారు. వీళ్ళంతా కూడా వాళ్ళ ఫ్రాంచైజెస్ కి రెగ్యులర్ ప్లేయర్స్ అండ్ ఇంపార్టెంట్ కీ ప్లేయర్స్. సో సీనియర్ ప్లేయర్స్ లేరు అనే లోటు అయితే ఏం లేదు. అండ్ ఖచ్చితంగా ఇండియానే హాట్ ఫేవరెట్స్, దాంట్లో డౌటే లేదు. బట్ యూ కాంట్ ప్రెడిక్ట్ హూ విల్ విన్. బట్ ఇప్పుడు ప్రస్తుతం బిఫోర్ ద మ్యాచ్ ఆన్ పేపర్, ప్రీవియస్ హిస్టరీ, రికార్డ్స్, ICC టోర్నమెంట్స్, మెగా ఈవెంట్స్, మల్టీలాటరల్ టోర్నమెంట్స్ ఇవన్నీ చూస్తే ఇండియాకే బెటర్ రికార్డ్ ఉంది పాకిస్తాన్ తో. సో హోప్ అందరం కూడా అదే కోరుకుంటున్నాం, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ క్రిటికల్ సిచ్యువేషన్ లో
తప్పకుండా భారత్ విన్ అవ్వాల్సిందే, విన్ అవుతుందన్న ఆ కోరిక అయితే ప్రజల బలంగా కనిపిస్తుంది. అదే జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.